పార్లమెంట్ కూటమి నేతల సమావేశంలోని మంత్రి చిలుకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న ప్రతిపక్ష విమర్శలను కూటమి నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి, పోలవరం, జాతీయ రహదారులు, పోర్టులు, పరిశ్రమలు వంటి ప్రాజెక్టులతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సుపరిపాలన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు చేరవేస్తే ప్రతి ఎన్నికలోనూ కూటమికి విజయ అవకాశాలు మెరుగవుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఆ పార్టీలో నాయకులు కానీ ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి వేగంగా పరిగెడుతున్నటువంటి అభివృద్ధి మీద ఏ విధంగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అమరావతి మీద కావచ్చు, పోలవరం మీద కావచ్చు, జరిగేటువంటి సంక్షేమం మీద కావచ్చు. వాడు చేసిన అప్పులు మన ఆదాయం అప్పులకి వడ్డీలకి మ్యాక్సిమం సరిపోతూ ఉంది. అయినా చంద్రబాబు గారికి ఉన్న క్రెడిబిలిటీ తోటి ఈరోజు పెన్షన్ ఇచ్చినా, తల్లికి వందనం ఇచ్చినా, బస్సు ఫ్రీ ఇచ్చినా, అన్నదాత సుఖీభావం ఇచ్చినా, గ్యాస్ ఇచ్చినా, అన్న క్యాంటీన్లు పెట్టిన దానికి తోడు గుంతల రోడ్లన్నీ పోడ్చటం. ఈరోజు జరిగేటువంటి అభివృద్ధి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. కేంద్రం కూడా పెట్టుబడులు ఇచ్చేటువంటి దాంట్లో కూడా మనం ముందంజలో ఉన్నాం. వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అది నేషనల్ హైవే కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అమరావతి రాజధాని కానీ, దానికి తోడు పోలవరం. ఇన్ని రకాల అభివృద్ధి జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీల నాయకులకి ఇవేమీ కనపట్లేదు. విష ప్రచారం చేయాలి, అభివృద్ధి మీద బురద జల్లాలి. అభివృద్ధి అంటే వాళ్ళు అవినీతి అంటారు. కర్నూలు